వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా ఏపీ ఎకనామిక్ సర్వేకి సంబంధించిన అంశాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఏపీ ఎకనామిక్ సర్వేలో స్కీమ్కి సంబంధించిన అంశాలు, పథకం ఏంటిది, పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది, దీనికి సంబంధించిన సమాచారం ఇవ్వడం జరిగింది. మనం దానిలో భాగంగా ఒక్కొక్క స్కీమ్కి సంబంధించిన అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. వసతి దీవెన పథకం. వసతి దీవెన పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కల్పిస్తున్న సౌకర్యాలు ఏంటివి? వసతి దీవెన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వసతి దీవెన పథకానికి అర్హత కలిగిన ప్రతి విద్యార్థికి, ఆ విద్యార్థులలో ఐటీఐ విద్యార్థులకు 10,000 రూపాయలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000 రూపాయలు, డిగ్రీ మరియు ఆపై ఎక్కువగా కోర్సులు చేసేవారు అంటే డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే విద్యార్థులకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. దీనిలో భాగంగా వసతి దీవెన పథకంలో భాగంగా అర్హత కలిగిన ప్రతి అభ్యర్థికి అనగా విద్యార్థికి, అందులో పాలిటెక్నిక్ అభ్యర్థికి ఏమో 15,000 రూపాయలు, ఐటీఐ విద్యార్థికి ఏమో 10,000 రూపాయలు, డిగ్రీ ఆపై కోర్సులకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ఈ ఆర్థిక సహాయం అనేది విద్యార్థి యొక్క తల్లి ఖాతాకు 2 వాయిదాలలో జమ చేయడం జరుగుతుంది. వసతి దీవెన పథకంలో ఐటీఐ విద్యార్థికి 10,000 రూపాయలు, పాలిటెక్నిక్ విద్యార్థికి 15,000 రూపాయలు, డిగ్రీ మరియు ఆపై కోర్సులు చేసే వారికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ ఆర్థిక సహాయం అనేది విద్యార్థి యొక్క తల్లి ఖాతాకు 2 వాయిదాలలో జమ చేయడం జరుగుతుంది. ఈ వసతి దీవెన పథకం యొక్క ముఖ్య ఉద్దేశమే విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం. దానిలో పాలిటెక్నిక్ విద్యార్థికి 15,000, ఐటీఐ విద్యార్థికి 10,000, డిగ్రీ ఆపై కోర్సులకు 20,000. ఈ మొత్తం తల్లి ఖాతాకు 2 వాయిదాల్లో జమ చేయడం. ఈ అంశాలు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, విద్యా దీవెన పథకం. విద్యా దీవెన పథకము అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి విద్యార్థి అనగా పాలిటెక్నిక్ విద్యార్థి అయినా, ఐటీఐ విద్యార్థి అయినా, డిగ్రీ మరియు ఆపై కోర్సులు చదివే ఏ విద్యార్థి అయినా వారి యొక్క ఫీ రియంబర్స్మెంట్ మొత్తం కూడా ప్రభుత్వము భరిస్తుంది అనే ఒక ముఖ్య ఉద్దేశ పథకమే విద్యా దీవెన పథకము. ఫీ రియంబర్స్మెంట్ యొక్క అంశాలను పొందుపరిచి ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించిన అంశాలను తెలియజేసేది విద్యా దీవెన పథకము. ఈ విద్యా దీవెన పథకంలో అర్హత కలిగిన ప్రతి విద్యార్థికి, ఐటీఐ విద్యార్థి కానీ, పాలిటెక్నిక్ విద్యార్థి కానీ, డిగ్రీ విద్యార్థి కానీ, ఆపై కోర్సులు అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు కానీ, వీరికి సంబంధించిన ఫీ రియంబర్స్మెంట్ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఈ ప్రభుత్వము ఈ విద్యా దీవెన పథకంలో భాగంగా ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నారు. ఈ విద్యార్థికి సంబంధించిన పాలిటెక్నిక్ కోర్సుకు 50,000 రూపాయల ఫీజు ఉందనుకుందాం. ఈ 50,000 రూపాయల కోర్సు ఫీజుని ఏం చేస్తా అంటే ఆ విద్యార్థి యొక్క తల్లి ఖాతాకు 4 వాయిదాలలో జమ చేయడం జరుగుతుంది. ఒక సంవత్సర కాలంలో పాలిటెక్నిక్ విద్యార్థి యొక్క ఫీజు 50,000 రూపాయలు అయితే ఈ 50,000 రూపాయలు విద్యార్థి యొక్క తల్లి ఖాతాకు 4 వాయిదాలలో జమ చేయడం జరుగుతుంది. 4 వాయిదాలలో 50,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. ఈ 4 వాయిదాలలో 50,000 రూపాయలు జమ చేస్తున్నాం అంటే ఎగ్జాంపుల్కి 50,000 రూపాయల ఫీజు అంటున్నాం. అంటే ఐటీఐకి ఒక రకమైన ఫీజు, పాలిటెక్నిక్ కోర్స్కి ఒక రకమైన ఫీజు, డిగ్రీకి ఒక రకమైన కోర్సు ఉంటుంది. ఈ మొత్తం ఫీజులను ప్రభుత్వమే భరిస్తూ ఫీ రియంబర్స్మెంట్ చేసే పథకమే విద్యా దీవెన పథకము. ఈ ఫీ రియంబర్స్మెంట్ అనేది విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాకు 4 వాయిదాలు జమ చేయడం జరుగుతుంది. వసతి దీవెననేమో ఆర్థిక సహాయం అందించడము, విద్యా దీవెననేమో కోర్సు ఫీ రియంబర్స్మెంట్ అని మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. అది 4 వాయిదాలలో చెల్లించడం జరుగుతుంది. వసతి దీవెననేమో 2 వాయిదాలలో చెల్లించడం అంటే తల్లి ఖాతాకు 2 వాయిదాల్లో జమ చేయడం జరుగుతుంది. ఈ అంశాలు చూసుకోవాలి. అంటే పథకం అంటే ఏంటిది, పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది, ఈ అంశాలు చూసుకోవాలి. నెక్స్ట్, కళ్యాణ మస్తు పథకము. కళ్యాణ మస్తు పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలలో బాలికల యొక్క వివాహాలకు ప్రోత్సాహం అందించే పథకమే కళ్యాణ మస్తు పథకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న బాలికల కుటుంబాలు అంటున్నాం. ఈ బాలికల కుటుంబాలలో వెనుకబడిన తరగతుల వారు ఆర్థికంగా వివాహ సమయంలో ఆర్థిక నష్టాల్లో కూరుకుపోకుండా వారి బాలికల వివాహాల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహం అందించే పథకమే కళ్యాణ మస్తు పథకం. ఈ పథకంలో భాగంగా ఎవరైతే అర్హత కలిగి ఉంటారో అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలలో వివాహాలు జరుపుతున్న సందర్భంలో వారి బాలిక
వివాహ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 వాయిదాలలో 50,000 రూపాయల కానుకను అందించడం జరుగుతుంది. ఈ 50,000 రూపాయల ఆర్థిక కానుక అనేది కళ్యాణమస్తు పథకంలో భాగంగా అందిస్తే ఈ 50,000 రూపాయలను పెళ్లికి ముందు 20%, పెళ్లి తర్వాత 80% చెల్లించడం జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా కులాంతర వివాహము చేసుకుంటే ఆ కులాంతర వివాహం చేసుకున్న వారికి 75,000 రూపాయల ఆర్థిక ప్రోత్సాహకం, ఆర్థిక కానుక అనేది కళ్యాణమస్తు పథకంలో భాగంగా కూడా అందించడం జరుగుతుంది. కళ్యాణమస్తు పథకం యొక్క ముఖ్య ఉద్దేశము ఎవరైతే బీపీఎల్కి దిగువనున్న ప్రజలు ఉన్నారో వారిలో వెనుకబడిన తరగతుల వారి కుటుంబాలలో బాలికల యొక్క వివాహ సమయంలో ఆర్థిక నష్టాలు ఎదుర్కోకుండా ప్రభుత్వము వారికి 50,000 రూపాయల ఆర్థిక కానుకను అందించే పథకమే కళ్యాణమస్తు పథకం. ఈ పథకంలో భాగంగా వారు పెళ్లికి ముందు 20%, పెళ్లి తర్వాత 80% ప్రోత్సాహక రూపంలో ప్రభుత్వం వీరికి కళ్యాణమస్తు పథకంలో భాగంగా చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే కులాంతర వివాహం చేసుకుంటారో వారికి 75,000 రూపాయల ఆర్థిక కానుకను కూడా కళ్యాణమస్తు పథకంలో భాగంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ అంశాలు చూసుకోవాలి. ఫస్ట్ పథకం ఏంటిది, మనకి సర్వేలో స్కీమ్ ఇచ్చిర్రు, స్కీమ్తో పాటు ఉద్దేశం ఇచ్చిర్రు, అవి చూసుకోవాలి మనం. నెక్స్ట్ ఏంటిది, చేదోడు పథకము. చేదోడు పథకం యొక్క ముఖ్య ఉద్దేశం బట్టలు ఉతకడము, క్షౌరశాలలు అంటే హెయిర్ సెలూన్స్, టైలరింగ్, ఈ 3 వృత్తులలో ఉన్న వారికి అంటే బట్టలు ఉతకడం అంటే రజకులు, క్షౌరశాలలు అంటే నాయి బ్రాహ్మణులు, టైలరింగ్ కుటుంబాల వారికి ఆర్థిక సహాయం అందించే ఉద్దేశంతో వీరికి 10,000 రూపాయలు, ఒక సంవత్సరానికి గాను 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో చేదోడు పథకాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ చేదోడు పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే రజకులకు, క్షౌరశాలలు అంటే హెయిర్ సెలూన్ వారికి, నాయ బ్రాహ్మణులకు, టైలరింగ్ కుటుంబాలలో వారికి ఆర్థిక సహాయం అందించడం కోసం, ఎంత ఒక సంవత్సరానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం కోసం చేదోడు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. పథకం యొక్క ఉద్దేశం ఇవి తెలుసుకుంటే చాలు. నెక్స్ట్ తోడు పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది, చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు అంటున్నాం. చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు అంటే కూరగాయలు అమ్ముకునేవారు, కిరాణా షాప్ల వారు, అదేవిధంగా టిఫిన్ సెంటర్ల వారు, ఇలాంటి వీధి వ్యాపారులు, చిరు వ్యాపారుల కోసము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక సంవత్సరానికి గాను 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించే పథకమే తోడు పథకం. తోడు పథకంలో భాగంగా ఎవరెవరికి ఏ లబ్ధిదారులకు ఈ ఆర్థిక సహాయం చేకూరుతుందంటే చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు, ఫుట్పాత్ వ్యాపారులు ఉంటారు కదా, చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు పెట్టుకున్న వాళ్ళు, చిన్న చిన్న కిరాణా షాపులు పెట్టుకున్న వాళ్ళు, ఈ చిరు వ్యాపారులు కానీ వీధి వ్యాపారుల కోసం 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించేది తోడు అనే ఒక పథకం. స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం వారికి ఎంత ఆర్థిక సహాయం అందిస్తున్నారు, ఈ అంశాలు చూసుకోవాలి. నెక్స్ట్ చేయుత పథకం. చేయుత పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 45 నుండి 60 సంవత్సరాల మధ్య కలిగిన మహిళలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి చెందిన మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించడం కోసము, ఆర్థిక చేయూత అందించడం కోసము 75,000 రూపాయల ఆర్థిక సహకారం అందించేందుకు కోసం చేయూత పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 45 నుండి 60 సంవత్సరాల మధ్య కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి చెందిన మహిళలకు 4 వాయిదాలలో 75,000 రూపాయల ఆర్థిక సహకారం అందించడం కోసం ఏర్పాటు చేసిన పథకమే చేయుత పథకం. ఈ పథకంలో భాగంగా మహిళలకు ఒక సంవత్సరానికి 18,750 రూపాయల చొప్పున 4 సంవత్సరాల పాటు వీరికి ఆర్థిక సహకారం అందించడం జరుగుతుంది. 4 సంవత్సరాల పాటు 18,750 రూపాయలు ఆర్థిక సహకారం అనేది మొత్తంగా 75,000 రూపాయలకు జమ చేరడం జరుగుతుంది. ఈ 75,000 రూపాయలను 4 వాయిదాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 45 నుంచి 60 సంవత్సరాల మధ్య కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి చెందిన మహిళలకు 4 వాయిదాలలో చెల్లించడం జరుగుతుంది. చేయుత పథకం అంటే ఏంటిది, అందులో అర్హత కలిగిన లబ్ధిదారులు ఎవరు, వారి యొక్క ఏజ్ ఎంత, 45 నుండి 60 సంవత్సరాల మధ్య కలిగిన మహిళలు, ఈ అంశాలు చూసుకోవాలి. నెక్స్ట్ నేతన్నకు హస్తం. నేతన్న హస్తం
ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నేత కుటుంబాల వారు ఉన్నారో వారికి మగ్గం ఉన్న నేత కుటుంబానికి అర్హత కలిగిన ఈ పథకానికి అర్హత కలిగిన మగ్గం ఉన్న నేత కుటుంబానికి అంటే స్వంత మగ్గం ఉన్న నేత కుటుంబానికి వారు ఈ పథకం యొక్క అర్హత కలిగి ఉంటే వారి యొక్క మగ్గాలను మరమ్మతులు చేసుకోవడం కోసము అంటే వారి చేతుల ద్వారా చేసే మగ్గాలను మరమ్మతులను చేసుకోవడం కోసము వారికి ఒక సంవత్సరానికి గాను 24,000 రూపాయల ఆర్థిక సహాయం అందించే పథకము నేతన హస్త పథకము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నేత కుటుంబాల వారికి వారి చేతి ద్వారా చేసే సొంత మగ్గం ఉన్న నేత కుటుంబాలకు ఎవరైతే ఈ పథకానికి అర్హత కలిగి ఉంటారో వారు మగ్గాలను మరమ్మతులు చేసుకోవడం కోసము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సంవత్సరానికి 24,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ ఆర్థిక సహాయం అందించే పథకం యొక్క ముఖ్య ఉద్దేశము నేతన్న హస్త పథకం అనే టైటిల్ ఇది. ఈ నేతన్న హస్త పథకంలో భాగంగా 24,000 రూపాయలు ఒక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నేత కుటుంబాలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ అంశాలు చూసుకోవాలి. నేతన్న హస్త పథకం మనం ఏదైనా పథకం ఆ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం దానిలో ఎంత ఆర్థిక సాయం చేస్తారు అవే మాట్లాడుతున్నాం. ఇప్పుడు వసతి దీవెనలు ఎంత ఇక్కడ పాలిటెక్నిక్ అభ్యర్థికి 15,000 అంటున్నాం, ఐటీ అభ్యర్థికి 10,000 అంటున్నాం, డిగ్రీకి ఏమో ఆపై కోర్సులకు 20,000 అంటున్నాం. విద్యా దీవెనలు అంటే ఫీజు రియంబర్స్మెంట్ గురించి మనం మాట్లాడినాం. నెక్స్ట్ మత్స్యకార భరోసాలో పథకం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక అంశం ఉంది ఇక్కడ మత్స్యకార భరోసా పథకము. మత్స్యకార భరోసా పథకం అంటే ఏంటిదంటే ఎవరైతే సముద్రంలో చేపల వేట పైన ఆధారపడిన కుటుంబాల వారు ఉంటారో వారికి సంవత్సరంలో ఏ సంవత్సరమైనా సరే ఒక సంవత్సరంలో ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు వేట నిషేధం ఉంటుంది. ఈ ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు ఎవరైతే సముద్రంలో చేపల వేట నిర్వహిస్తారో ఆ కుటుంబాల వారు సముద్రంలో చేపలను వేటాడడానికి అవకాశం లేదు. ఈ కాలంలో వేట నిషేధ కాలం ఇది ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు. వీరికి ఈ సమయంలో ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఎవరికైతే మోటార్ బోట్స్ ఉంటాయో నాన్ మోటార్ బోట్స్ ఉంటాయో అదేవిధంగా వలల ద్వారా అంటే బోట్స్ ద్వారా చేపలు పట్టేవారు మోటార్ బోట్స్ నాన్ మోటార్ బోట్స్ వలల ద్వారా చేపలు పట్టే కుటుంబాలకు ప్రభుత్వము 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించే పథకమే మత్స్యకార భరోసా పథకము. ఈ మత్స్యకార భరోసా పథకము ఎప్పుడు ఇస్తుంది అంటే ఆ సంవత్సర కాలంలో ఏ సంవత్సర కాలంలో అయినా ఏప్రిల్ 15 నుండి జూన్ 14 అంటే ఏప్రిల్ నెల మధ్య నుండి జూన్ నెల మధ్య వరకు వేట నిషేధ కాలంలో ఎవరైతే వేట పైన ఆధారపడిన కుటుంబాలు ఉంటారో మత్స్యకారులు ఉంటారో ఆ మత్స్యకారుల కుటుంబాలు మోటార్ బోట్స్ కలిగి చేపలు వేట పట్టడము నాన్ మోటార్ బోట్స్ ద్వారా చేపలు పట్టడము లేదా వలల ద్వారా చేపలు పట్టే కుటుంబాలకు ప్రభుత్వము 10,000 రూపాయల ఆర్థిక సహకారం అందించేదే మత్స్య భరోసా పథకము. అదేవిధంగా మత్స్యకార భరోసా పథకంలో భాగంగా మరణించిన కుటుంబాలకు చేపల వేటకు వెళ్ళి అక్కడే మరణించిన వారు ఉంటారు కదా ఆ మరణించే కుటుంబాలకు 10 లక్షల వరకు ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వడం జరుగుతుంది. మత్స్యకార భరోసా పథకంలో భాగంగా అందించే ఆర్థిక సాయం ఎంత 10,000 రూపాయలు. ఎప్పుడు చేపల యొక్క వేట నిషేధ కాలంలో ఒకవేళ మరణిస్తే ఎక్స్గ్రేషియా ఎంత 10 లక్షలు. ఈ అంశాలు చూసుకోవాలి. పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ ఏంటిది కళ్యాణమస్తులో ఎంత ఆర్థిక సాయం 50,000 రూపాయలు అందించడం జరుగుతుంది. పెళ్లికి ముందు 20, పెళ్లి తర్వాత 80. ఒకవేళ కులాంతర వివాహం చేసుకుంటే 75,000 రూపాయలు. ఈ అంశం కూడా చూసుకోవాలి. నెక్స్ట్ చేదోడు ఏమంటున్నాం రజకులు నాయి బ్రాహ్మణులు టైలరింగ్ కుటుంబాల వారికి 10,000 రూపాయల ఆర్థిక సాయం అంటున్నాం. తోడు పథకంలో భాగంగా ఏం చెప్పినాము వీధి వ్యాపారులు చిరు వ్యాపారులు కిరాణా షాపుల వారు కూరగాయలు అమ్ముకునేవారు టిఫిన్ సెంటర్ల వారి కోసము 10,000 రూపాయల ఆర్థిక సాయం అని మాట్లాడుతున్నాం. ఈ అంశం చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది చేయుత పథకంలో భాగంగా 45 నుండి 60 సంవత్సరాల మహిళల బీసీ ఎస్టీ మైనార్టీకి చెందిన మహిళలకు 4 వాయిదాలలో 4 దశలో 75,000 రూపాయల ఆర్థిక సాయం ఒక సంవత్సరానికి 18,750 రూపాయల చొప్పున 4 సంవత్సరాలు అందించడం జరుగుతుంది చేయుత పథకం. ఈ అంశాలు కూడా చూసుకో అంటే పథకం యొక్క ఉద్దేశము ఆర్థిక సహాయం ఎంత అందించింది ఈ యొక్క అంశాలను బేస్ చేసుకునే క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్కీమ్స్ ఏమున్నాయి వాటి ముఖ్య ఉద్దేశం ఏంటిది ప్రభుత్వం వారికి ఇచ్చిన ఆర్థిక సహాయం ఎంత ఈ అంశాలు చూసుకోవాలి. Thank you. Please subscribe Vishnu IAS Academy YouTube channel.